బేల మండలంలోని కాంఘర్పూర్ పెన్గంగా నుంచి ట్రాక్టర్ల ద్వారా విచ్చలవిడిగా ఇసుక అక్రమ రవాణా జరుగుతోంది. అక్రమ రవాణా చేస్తున్న ట్రాక్టర్లను గ్రామస్తులు అడ్డుకున్న ఆయా శాఖల అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. అధికారులు ఒక ట్రాక్టర్కి కేవలం వారం రోజులు పర్మిషన్ ఇవ్వాలి, కానీ తహసీల్దార్ కార్యాలయంలో రాబోయే నెలకు కూడా ముందస్తుగానే పర్మిషన్ ఇస్తున్నారు. తహసీల్దార్ రఘునాథరావును వివరణ కోరగా ఇందిరమ్మ ఇండ్లకు ఉచిత ఇసుక పేరుతో వ్యాపారం చేసిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాంటి వారిపైన కేసులు నమోదు చేస్తామన్నారు. ఇక మీదట రాత్రిపూట తనిఖీలు నిర్వహిస్తామని వెల్లడించారు. మా బేల మండలంలో కంగార్పూర్ ఘాట్ నుండి ఇసుక ఇల్లీగల్గా తరలిస్తున్నట్టు మా నోటీసులో వచ్చింది. ఎవరైనా కానీ మా పర్మిషన్ లేకుండా ఎవరైనా ఇసుకలు తరలిస్తే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటాం. ఇల్లీగల్గా వితౌట్ పర్మిషన్ కానీ మేము ఇచ్చిన పర్మిషన్లో హాలిడేస్లో కానీ తరలించడం, లేకుంటే నైట్లో కూడా ఇసుక తరలించడం. ఇంకోటి ఏంటంటే, ఒకవేళ పర్మిషన్ ఇందిరమ్మ ఇల్లుకు పర్మిషన్ ఇచ్చినా కూడా మిస్యూజ్ చేసి కమర్షియల్గా ఒకవేళ వాళ్ళు కనుక చేస్తే వాళ్ళ మీద కూడా మేము కఠిన చర్యలు తీసుకుంటున్నాం. ఈ మా నోటీస్లో ఒకవేళ వస్తే కంపల్సరీగా స్టాండ్ యాక్ట్ ప్రకారంగా మేము కఠిన చర్యలు వాళ్ళ మీద మేము తీసుకుంటాం. मैं तहसीलदार साहब को ये गुजारिश करता हूँ कि आप ट्रैक्टर यूनियन को और ट्रैक्टर वालों को एक ट्रिप का परमिशन दे रहे हो, लेकिन आप वही ट्रैक्टर दिन रात चला के हमारा रास्ता खराब कर दे रहा है. तो उसके हिसाब से आप परमिशन कितना है, अगर आप चाहते हो तो आप कैंडिडेट रखो या कुछ भी करो, लेकिन हमको तकलीफ नहीं होना. और ये रेती जाने आने की वजह से हमारा रास्ता खराब हो जा रहा है और रेती ट्रैक्टर वो चल रहा है, वो उसके हिसाब से हमारे गांव को भी नींद नहीं आ रही. क्यों बोले तो वो दिन रात चलने से हमारे गांव वालों को बहुत तकलीफ हो रही है. इसकी वजह से आपको गुजारिश करता हूँ कि हमारी तकलीफ को आप सुने और इस पे अमल